ఏ సినిమా తీసుకున్నా హీరో, హీరోయిన్, డైరెక్టర్ ఇలా అందరూ కీలకమే. కానీ యాక్టర్స్ ఎంత పర్ఫార్మెన్స్ చేసినా సరే, దానికి సరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ లేకపోతే అసలు ఆ సినిమాలో జీవమే ఉండదు. అలా గత కొన్ని దశాబ్దాల నుంచి ఎన్నో తెలుగు సినిమాలకు ప్రాణం పోసిన వాళ్ళ లిస్టు తీస్తే అందులో దేవిశ్రీ ప్రసాద్ ఖచ్చితంగా ఉంటాడు. దేవిశ్రీ తన స్వరాలతో నరాల్లో కరెంటు పుట్టించగలడు. క్లాస్, మాస్, ర్యాప్, రాక్, ఫోక్ గీతమేదైనా సరే దేవిశ్రీ ప్రసాద్ చేసే మ్యూజిక్కే వేరు. మాండోలిన్ శ్రీనివాస్ దగ్గర సంగీత పాఠాలు నేర్చుకున్న దేవిశ్రీ ప్రసాద్ ఏ మ్యూజిక్ అయినా అలవోకగా స్వరాలను పలికించగలడు. అందుకే 20 ఏళ్ల వయసులోనే దేవీ సినిమాతో సంగీత దర్శకుడిగా టాలీవుడ్లో అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ తన ప్రత్యేకతను ప్రపంచానికి చాటి చెప్పాడు. ఎన్నో సినిమాలు దేవిశ్రీ సాంగ్స్ వల్ల బాగా ఆడిన సందర్భాలు ఉన్నాయి. సినిమాలో కంటెంట్ లేకపోయినా కేవలం సాంగ్స్ ని బేస్ చేసుకుని మంచి విజయాలను సాధించటానికి దేవిశ్రీ బలంగా మారిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్గా గత 2 దశాబ్దాల నుంచి మంచి విజయాలను అందిస్తూ ముందుకు సాగుతున్న ఏకైక మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. తమన్తో పాటు ఇతర సంగీత దర్శకుల హవా ఎక్కువ కావటంతో దేవిశ్రీ క్రేజ్ తగ్గుతూ వచ్చింది. దీంతో చాలా మంది డీఎస్పీ పనైపోయిందనుకున్నారు. కానీ పుష్ప పాటలతో వరల్డ్ వైడ్ సెన్సేషన్ సృష్టించి తన ఉనికి చాటుకున్నాడు. అంతేకాదు, తను ఫామ్లోకి వస్తే ఎలా ఉంటుందో నిరూపించి 2023 జాతీయ పురస్కారంలో పుష్ప ది రైజ్ సినిమాకు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకుని ఇది కదా అసలైన కంబ్యాక్ అంటే అనిపించుకున్నాడు దేవిశ్రీ ప్రసాద్. ఇలా దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటివరకు అందరి హీరోల సినిమాలకు మ్యూజిక్ను అందించాడు. ఎంతోమంది బడా నిర్మాతలతో పనిచేశాడు. కానీ సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో మాత్రం ఇప్పటివరకు దేవిశ్రీ ఒక్క సినిమా కూడా చేయలేకపోయాడు. దీనికి అసలు కారణమేమిటో తెలీదు కానీ సోషల్ మీడియాలో మాత్రం అనేక రూమర్స్ ప్రచారమవుతున్నాయి. నాగవంశీకి దేవిశ్రీకి మధ్య ఎప్పటినుంచో విభేదాలు ఉండటంతో నాగవంశీ తను నిర్మించే సినిమాల్లో దేవిని పెట్టడానికి ఒప్పుకోడు అనే టాక్ నడుస్తోంది. నాగవంశీ యాటిట్యూడ్, దేవిశ్రీ యాటిట్యూడ్ డిఫరెంట్. అందుకే ఇద్దరూ కలిసి సినిమా చేయటం జరగదు అని సోషల్ మీడియాలో రూమర్లు వైరల్ అవుతున్నాయి. దీనికి బలమైన కారణం రీసెంట్గా డాకు మహారాజ్ సినిమా Q&A సెషన్లో ఒక రిపోర్టర్ బాబీని ఉద్దేశిస్తూ మీ గత సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ని మ్యూజిక్ డైరెక్టర్గా తీసుకున్నారు, మరి ఈ సినిమాకు ఎందుకు తమన్ని తీసుకున్నారు అని అడిగిన ప్రశ్నకు నాగవంశీ స్పందిస్తూ నేను దేవిశ్రీ ప్రసాద్ని పెట్టుకోను, నా సినిమాలకు ఎక్కువగా తమనైతే కరెక్ట్గా ఉంటాడు. నాకు బాబీ 2 ఆప్షన్స్ ఇచ్చాడు, దేవిశ్రీ, తమన్. నాకు తమనంటే ఇష్టం కాబట్టి తమన్ని తీసుకున్నా. అది కంప్లీట్ నా డెసిజన్ అంటూ చెప్పిన మాటలు వైరల్గా మారటంతో ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో అనేక అనుమానాలకు దారితీస్తోంది. దీంతో నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ప్రొడ్యూసర్ నాగవంశీకి దేవిశ్రీ ప్రసాద్కి మధ్య సన్నిహిత సంబంధాలు లేకపోవటం వల్ల దేవిశ్రీ ఈ బ్యానర్లో సినిమాలు చేయలేకపోతున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చాలా వరకు సినీ ఇండస్ట్రీలో ఈగోలు ఎక్కువగానే ఉంటాయి. కానీ సినిమాకు ఎవరైతే అవసరమో, ఎవరైతే మంచి అవుట్పుట్ని ఇస్తారో వాళ్ళను పెట్టుకుని సినిమాను సక్సెస్ చేసుకోవాలనే ఆలోచనతో ఈగోలన్నీ పక్కన పెట్టి నచ్చినా నచ్చకపోయినా సినిమా హిట్ కోసం కలిసి పనిచేస్తుంటారు కొందరు. కానీ కొందరు మాత్రం కోపంతో టాలెంట్ ఉన్నవారిని తీసేయటం, టాలెంట్ లేకపోయినా ప్రేమతో పెట్టుకోవటం చేస్తుంటారు. అలా చేసిన సినిమాలు ఎన్నో డిజాస్టర్గా మిగిలిపోయినవి ఉన్నాయి కూడా. ఇదే విషయాన్ని సినిమా విశ్లేషకులు సైతం చెబుతున్నారు. మరి నాగవంశీ తన తరువాత ప్రాజెక్టుల్లో అయినా దేవిశ్రీ ప్రసాద్కి ఛాన్స్ ఇస్తాడో లేదో చూడాలి. నాగవంశీ చెప్పిన మాటలను బట్టి చూస్తే తమన్తో పనిచేయటం నాగవంశీకి చాలా సింపుల్గా ఉంటుందని, అందుకే తమన్కు ఓకే చెప్పాను అన్నట్టు చెప్పాడు. అంతేకాని నాగవంశీ ఎక్కడ నేను దేవిశ్రీతో అసలు సినిమా చేయను అని కానీ, లేదా ఆయన సరిగ్గా మ్యూజిక్ అందించలేడు అని కానీ చెప్పలేదు. సో దేవిశ్రీతో సినిమా చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరి మీరేమనుకుంటున్నారు? దేవిశ్రీతో నాగవంశీ సినిమా చేస్తాడు అనుకుంటున్నారా, లేక చేయడు అని అనుకుంటున్నారా?